నమస్కారం సార్. చూస్తే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వ పరిపాలనతో పాటు సంక్షేమ పథకాల అమలు తీరు ఎలా ఉంది సార్? ఒక పక్క అమరావతి పనులతో పాటు ఈ యొక్క వర్ష ప్రభావంతో జరిగే కొంచెం నిదానమైనవి అంటున్నారు. ఈ పనులన్నీ ఎలా అనిపిస్తుంది? సాక్షి టీవీ వాళ్ళు చూపించిన నిన్న వాళ్ళు చూసి వచ్చాం మేము. అమరావతి అనేది కనబడతలా, అంత నెలల్లోనే ఉంది. అది తోలాలంటే 3 సంవత్సరాలు పడుతుందంట. ఈ 3 సంవత్సరాలు మళ్ళీ వర్షం వస్తే మళ్ళీ నిండుద్దంట. అది దాని పరిస్థితి. సార్ అలాగే సార్. అంటే ఏమంటున్నారంటే జనరల్గా చూసుకుంటే సంక్షేమ పథకాలు ఎలా ఉన్నాయి సార్? టైం తీసుకుని అన్నీ ఇస్తున్నారు కదా. చిన్న చిన్న 180 మందికి ఇచ్చినట్టే, 140 మందికి 100 మందికి ఇచ్చారని చెప్తే ఎట్లాగా? ఎంతమంది జరుగుతున్నారు? ఇప్పుడు మీరే రండి, నేను తీసుకెళ్తాను ఆటోల దగ్గరికి. ఏం మాట్లాడతారు ఏనండి సార్? గతంలో ఇప్పుడు పూడికలు తీశారండి. ఏంటి విషయం ఏంటంటేనండి, కార్పొరేషన్లో కాంట్రాక్టర్ 30,000 జనాభా ఉన్నప్పుడు 400 పైప్ వేశారు. అది ఎన్ని సంవత్సరాల పనికే వచ్చింది. ఈ 30,000 జనాభా 1,00,000 మంది అయ్యారు. ఆ పైప్ పనిచేయట్లా. పొంగి పొరలకు ఎక్కడ చెప్తారండి? వాటర్ ఎక్కువ కనెక్షన్ ఖర్చు అవుతుంది. ప్రతి ఇంట్లోనే నాణాలు, బట్టల తొడలు అన్నీ అవుతాయి. అలా 30,000 మందికి సరిపడా నీరైతే సరిపోయింది. ఇప్పుడు 1,00,000 మంది చేసేటప్పుడు ఎక్కడ సరిపోద్దండి? సిస్టమ్ మార్చాలి. ఇక 4 అంగుళాలు తీసి అడుగు వేయాలి. ఎప్పుడు ఏ వర్షాకాలం వచ్చినా సరే ఎప్పుడు జరిగే పనులండి. శాశ్వత పనులు చేసే మా మనుషులు కావాలి, మా మంత్రులు కావాలి. ప్రవేశపెట్టిన పథకం వల్ల మగవారికి ఇబ్బంది. రేపు పండగ సీజన్ కాబట్టి రద్దీ ఎక్కువ ఉంటుంది. మరి ఈ పెరిగిన భారాలన్నీ రేపు ఎవరిపైన వేస్తారని ప్రజలు అడుగుతున్నారు. మగవాళ్ళు టికెట్ తీసుకుంటారు, ఆడవాళ్ళకి ఉచితం అంటున్నారు. కరెక్టే. అయితే పథకం ప్రకారం చెప్పారు, ఇచ్చారు కాదంటలేదు. మార్గదర్శకాల ప్రకారం వాళ్ళకి సెపరేట్ సర్వీసులు ఇస్తే బాగుండేది కదా, బస్సులు పట్టుకోలేదు కదా. బట్ అండి, కృష్ణా జిల్లా మంద, ఎన్టీఆర్ జిల్లా మంది. కంకిపాడు ఉంది, కృష్ణా జిల్లా. నువ్వు కంకిపాడు వెళ్తావా? వెళ్ళలేవుగా. ఎన్టీఆర్ జిల్లాలోనే తిరగాలి. కంకిపాడు వెళ్ళాలంటే ఆ జిల్లా అవతలకి వెళ్ళి ఎక్కాలి. ఈ విజయవాడ టు తిరుపతి వెళ్ళాలంటే 8వ 9వ బస్సులు మారి 3 రోజులకి వెళ్తే వెళ్ళినట్టే గొప్ప. నిన్న ఈ చూసుకున్నట్లయితే ఇక్కడ ఉండవల్లి కేవ్స్ నుంచి వీళ్ళు బస్సులో ప్రయాణించారు, మహిళలు కలిసారు, మాట్లాడారు. అక్కడ అటుపక్క హిందూపురంలో కూడా బాలకృష్ణ గారు బస్సు తోలేరు. ఈ విధానాలన్నీ బాగానే ఉన్నాయి, కానీ ఆల్రెడీ ఆర్టీసీ లాస్లో ఉంది. అటుపక్క చూసుకుంటే పండగ సీజన్ వస్తుంది. ఈ పెరిగిన భారాలు ఎవరి మీద వేస్తారు? ప్రజల మీద చేస్తారు. ప్రజల మీద చేస్తారు. ఇవాళ ఉచిత బస్సు ఇచ్చాడు. ఇవాళ తారీఖు 15, ఆగస్టు 15 ఉచిత బస్సు ఇచ్చావు. సెప్టెంబర్ 15 రేట్లు పెంచుతావు. ఏమవుతుంది? నీకేం నష్టమా ఏంటి? రేట్లు పెంచుతావు. ₹10 ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళాలంటే బస్సులో 15 రూపాయలు చేస్తావు. కరెంటు బిల్లులు భారంగా ఉన్నాయి, నిత్యావసర సరుకులు ధరలు కరెంటు బిల్లులు, పెట్రోల్ సంగతి ప్రజలు మర్చిపోయారండి. ఎందుకు మర్చిపోయారంటేనండి, లీటర్ తక్కువ కొట్టేవాడు కదా పూర్వం. లీటర్ కొట్టేది ఏంటి, 80 రూపాయలుగా లీటర్ పెరిగిందయ్యా, 83. ఇప్పుడు 110 రూపాయలు, 115 రూపాయలు. 50 రూపాయలకు కూడా పెట్రోల్ కొడుతున్నాడు. నా దగ్గర 50 ఉంటే చాలు బాబు, 50 కొట్టు అనేసి వెళ్ళిపోతున్నాం మేము. దానికి రేట్ అంతా కూడా ఎవడో తెలియదు. పెట్రోల్ కొట్టించుకునేవాడు కానీ, డీజిల్ కొట్టించుకునేవాడు కానీ రేటు తెలియదు. ఎలా ఉంటుంది సార్ సంక్షేమం? గతంలో చాలా ఫాస్ట్గా అందింది, ఇప్పుడు లేట్ అవుతుంది అనేది ప్రజల వాదన. మరి వచ్చే కూడా అరకొరగా ఉంది. ఇన్ఫర్మేషన్ సచివాలయాల్లో ఇవ్వటం లేదు. మరి పారదర్శకంగా అమలు చేసే వాలంటీర్లను తీసేశారు. మరి ఇటు పక్క ఎలా ఉండబోతుంది? 4 ఏళ్లలో కూడా తెలుగుదేశం కార్యకర్తలు చేస్తారండి. అన్ని వాళ్ళే చేస్తారు, వాళ్ళే వచ్చేస్తారు. 4 ఏళ్ళ భవిష్యత్తు వీళ్ళు అనుకున్నట్టుగా 20 లక్షల ఉద్యోగ కల్పన ఉంటుందా? అమరావతి, పోలవరం అని గట్టెక్కుతాయా? ఎలా ఎక్కుతాయండి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చే నెలలో, పై వచ్చే నెలలో రిటైర్మెంట్ అవుతున్నాడు కదా, కొడుకుని చేస్తాడు కదా, అప్పుడు అవుతాయి. ఇప్పుడు ఈయన చేయలేని అని ఆయన చేస్తాడు. అప్పుడు మంచి ప్రభుత్వం వచ్చింది. అప్పుడు సార్ పులివెందుల ఎన్నిక జరిగిన విధానం నచ్చిందా? నచ్చలా? కరెక్ట్గా జరిగింది కదండి. ప్రతి ఇంటికి ఈ రోజుకి వెళ్ళండి, ఇంక 1 రోజు 2 రోజులు అయింది, మచ్చలు పోవు కదా. ఓటు హక్కు కాగితం పట్టుకుని ఎన్ని స్టేషన్లకు వెళ్ళారు. ఆ ఎస్ఐ గారు, సిఐ గారు మరి మొత్తం కానీ పోలీసు డ్రెస్లోనే ఉన్నాడు. అంతే కాలు అన్నాడు. ఓటు వేస్తానికి వెళ్తే కాళ్ళు పట్టుకొని ఓటు వేస్తానమ్మా, నా ఓటు నేను వేసుకుంటానంటేనే నువ్వు వెళ్ళిన వాళ్ళ దగ్గరికి. ఇంకేమేంటి అది ఎంత బ్రఫో, ఎంత మోసం అందరికీ తెలుసు. మరోసారి నమ్ముతారా ప్రజలు? మరి చాలా బాగా నమ్ముతారు ఈసారి. చాలా బాగా నమ్ముతారు. మంచి బహుమతులు కూడా ఇస్తారు. ఉచిత బస్ అనేది చదువుకున్న పిల్లలకిను, ఎవరైనా బాగా పెద్దవాళ్ళకి, అట్లానే ఇంకోటి ఏంటంటే కొంచెం ఉద్యోగస్తులకి, వీళ్ళ వరకే అండి. సరదాగా ఏదో ఇక్కడ ఎక్కి అక్కడ దిగేసాము, అక్కడికి సరదాగా ఆడుకునేలా కాదండి. ఇది ఉపయోగపడే వాళ్ళు ఉపయోగించుకుంటే బాగుంటుంది. అంతవరకు ఉపయోగించుకునేలాగా దానికి ఏదైనా ఒక సిస్టమ్, ఏదైనా కార్డు, పాస్ కార్డు లాంటిది ఏదైనా పెడితే
వాళ్ళ వరకు ఉపయోగపడుతుంది, అందరికీ కాకుండా. మేడం ఒక పక్క చూస్తే అమరావతి ఏమో ఈ వర్షాల నిమిత్తం కూడా పనులు స్లో అవుతున్నాయి. మొన్న మీరు చూసుంటారు అమరావతి నుంచి గుంటూరు రోడ్డు కూడా ఆగిపోయింది వర్ష ప్రభావం వల్ల. ఐకానిక్ టవర్లు కట్టినా కానీ నీళ్లు వచ్చేస్తున్నాయి ఎక్కడికక్కడ. మళ్ళీ ఏంటంటే పునరాలోచనలో పడుతున్నారు, ఇక్కడ కరెక్టేనా కాదా ఈ బంకమట్టిలో అని చెప్పి వాళ్ళకి కొంచెం చూస్తున్నారు. అంటే మొన్న ఏదైతే ఉందో కోర్టుకు వెళ్ళే అధికారులు కూడా మళ్ళీ తిరిగి వెళ్ళాల్సి వచ్చింది గుంటూరు పై నుంచి. ఈ సీడ్ యాక్సిస్ రోడ్లు కానివ్వండి, తాడేపల్లి నుంచి వెళ్ళడం కానివ్వండి ఇబ్బందిగా ఉంటుంది. మరి ఎలా ఉండబోతుంది, ఇంకా లేట్ అవుతుంది అంటున్నారు కదా. అమరావతి రాజధానిగా అనేది మనం మెయిన్లీ కావాలని ఏర్పాటు చేసుకున్నాం బలంగా. యాక్చువల్గా అయితే దానికి అనువుగా ఎక్కడుందనేది వెతకడం మంచిది. దీని మీద ఒకసారి ఆలోచన చేయాలి అందరూ కలిసి. ఎక్కడ మంచిది అన్నీ పెట్టేస్తున్నాం అంటే పరిశ్రమల వైజ్గా ఆల్రెడీ కొన్ని వచ్చేసినాయి ఇప్పటికే, దానికి కలపకుండా ఇంకే వాటి వరకు అలా రన్అప్ చేసేసి వేరే చోట ఎక్కడ మనకు అనువుగా ఈ అమరావతి కాకుండా రాజధానిగా అనువుగా ఉందనేది చూడాలి అన్ని రకాలుగా కూడా. ఒక పక్క చూస్తే మేడం మొన్న ఈ గత ఏడాది చూసారు బుడమేరు ఎఫెక్టు, మరి కొంచెం కట్టుబాటు చర్యలు చేయడం వల్ల ఏడాది తప్పినట్టే ఉంది. మరి ఇలాగే కొద్దిగా కాన్స్టెంట్గా అన్ని చేస్తూ బాగుంటుంది కదా ఇట్లాంటి డ్రైనేజ్ వ్యవస్థ. కానీ విజయవాడ ఫస్ట్ నుంచి కూడా ఇబ్బంది. నిజమే, ఎప్పుడు విజయవాడలో మాత్రం డ్రైనేజీ వ్యవస్థ అనేది దిగువనే ఉంది. దానిలో ఇంకా డెవలప్మెంట్ చాలా రావాలి. ఎందుకంటే మన విజయవాడలో చెత్త కూడా చాలా ఎక్కువ. అందరు ఎక్కడికక్కడ ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటామని మనం చూస్తే మున్సిపాలిటీ వాళ్ళు కూడా ఏదో స్ట్రైక్ చేశారండి. చాలా దరిద్రంగా ఎన్ని రోజులు అంటే అన్ని రోజులు రోడ్ల మీదే చెత్త అంతా ఉండిపోయింది. అలా కాకుండా స్ట్రైక్లు అనేవి పునరావృతం కాకుండా చక్కగా ఎప్పటికప్పుడు ఎవరి ఉద్యోగాలు వాళ్ళు చేసేటట్టుకుంటే డ్రైనేజీ వ్యవస్థ ఎప్పటికప్పుడు ఇంకా కావాలంటే ఇంకా వర్కర్స్ని తీసుకోవడం, ఎక్కడ అసలు ప్రాబ్లం ఎక్కడ స్టార్ట్ అయిందనేది దాన్ని క్లియారిటీ తీసుకుంటే విజయవాడలో డ్రైనేజీ ప్రాబ్లమ్స్ అనేవి ఉండవు. ఎందుకంటే మన విజయవాడకి మంచి పేరుంది, ఇక్కడ అన్నీ కూడా బాగుంటుంది అనేది లుక్ అనేది ఉంది. ఎందుకంటే మనకు పరిశ్రమలు కూడా వస్తున్నాయి, అందుకే దాన్ని మనం కాపాడుకోవాలి. మరి ఈ యొక్క సంవత్సరంన్నర పరిపాలనలో మీకున్న సమస్యలు ఏంటి, అసలు ప్రభుత్వం ఎలా వెళ్తుంది? తల్లికి వందనం అనేది మాత్రం చాలా వరకు చక్కగా పేద విద్యార్థులందరికీ అందినాయి, ప్రతి ఒక్కళ్ళకి అందినాయి చక్కగా, అది బాగుంది. పైగా గత ప్రభుత్వం కన్నా కూడా ఎంతమంది ఉంటే అంతమంది పిల్లలకి ఇస్తామన్నారు, అది బాగుంది. కాకపోతే ఆడబిడ్డనిది అనేది ఇంట్లో ఆడవాళ్ళకి కొంచెం కుటుంబపరంగా ఉపయోగపడుతుంది. అది వదలటం అనేది చాలా ముఖ్యం. ఈ ఉచిత బస్సుల కన్నా కూడా అది చాలా ముఖ్యమైనదండి. 6 పథకాల్లో ఏమన్నా వస్తున్నాయా మేడం ప్రకారం ఏంటంటే పెన్షన్? మాకైతే మాత్రం కళ్ళకి ఎక్కువ కనబడింది మాత్రం ఎక్కువ పిల్లలకు ఉపయోగపడే తల్లికి వందనం అనేది ఒకటిను, నెక్స్ట్ ఆడబిడ్డ నిధి కోసం ఎదురు చూస్తున్నాం. ఈ రెండే ఎక్కువగా నోటీసు ఉన్నాయి. కరెంటు బిల్లు చాలా పెరిగిపోయినాయండి, ఎందుకో తెలియదు కానీ చాలా పెరిగిపోయినాయి కరెంటు బిల్లులు. అది వరకు ఉన్నప్పుడు కూడా అలాగే ఉండేది కానీ ఇంకా ఎక్కువైనాయి ఇప్పుడు, ఎందుకనో కానీ చాలా. ఎప్పుడు మాకు 300 వచ్చే బిల్లు ఇప్పుడు కనీసం 900కి వెళ్ళిపోయింది. అది కానీ ఈ ఉచిత సిలిండర్ అనేది కూడా బాగుంది చాలా వరకు చక్కగా. అది కూడా కొద్దిగా ఫస్ట్ వెంటనే పడ్డాయి కానీ రెండోది కొద్దిగా చాలా వరకు కానీ కొంతమందికి పడ్డాయి. మూడోది మాత్రం ఇప్పుడు ఈ నెల బుక్ చేసుకోవచ్చు అంటున్నారండి. అవి పడతాయో పడవో మరి చూడాలి, వెంటనే మాత్రం పడట్లే. మహిళలకు ఇచ్చిన ఉచిత బస్సు ప్రయాణం మీద మీ ఒపీనియన్ ఏంటి మేడం? మరి మగవారి పరిస్థితి ఏంటి? రేపు పండగ సీజన్ రద్దీగా ఉంటుంది కాబట్టి పక్క రాష్ట్రంలో చూస్తున్నారు కదా ఆల్రెడీ, ఏం జరిగింది? ఉచిత బస్సు అనేది మెయిన్లీ ఇక్కడ ఒక చోట నుంచి ఇంకో చోట చదువుకునే పిల్లలకి వరకు అయితే అది బాగుంటుందండి. ప్లస్ ఇంకోటి అంటే ఉద్యోగస్తుల వరకు ఏదైనా ఒక పాస్ కార్డు అలాంటిది ఏదైనా పెడితే వాళ్ళ వరకు మాత్రం అది ఉపయోగపడే అవకాశం ఉంది. కానీ అందరినీ వదలటం అనేది అటు చూసుకున్నట్లయితే ఎలా ఉంది సార్? కూటమి ప్రభుత్వం వచ్చింది, గత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాలు కూడా సంక్షేమాలు ఉన్నాయి. ఇప్పుడు ఎలా అనిపిస్తుంది? ఈ సంవత్సరాల పరిపాలన దగ్గరలో ఉన్నాం కాబట్టి ఎలా అనిపిస్తుంది? పాలన అంటే ఓకే, ప్రజెంట్ అంతా బాగానే ఉంది కానీ క్లైమేటే కొంచెం మాకు ఇబ్బందిగా ఉంది ఏరియాలో. బుడమేరు చేసామన్నారు, బట్ కానీ వాటర్ వస్తూనే ఉన్నాయి, ఇప్పటికప్పుడు హెచ్చరికలు వస్తూనే ఉన్నాయి. బట్ కానీ మాకు సేఫ్ సైడ్ అనేది మేము ఉన్నామా లేవా అని మాకే అర్థం కావట్లేదు. ఇప్పుడు భయంగా కూడా ఇదే విషయం సార్, ఎక్కడికక్కడ మునిగిపోయినాయి అవన్నీ కూడా. ఐకానిక్ బిల్డింగ్లు, కోర్టుకు వెళ్ళే దారులు, సీడ్ యాక్సిస్ రోడ్లు కూడా నీళ్ళతో మునిగిపోయినాయి. ఒక పక్క 5 లక్షల క్యూసెక్ల వరకు వాటర్ కూడా వచ్చినట్టున్నాయి కృష్ణానది నుంచి. మరి ఎలా అనిపిస్తుంది? ఈ వాతావరణం చూస్తే ముందుకెళ్తున్నాయా పనులు? అక్కడ వాళ్ళు కూడా టైం పడుతుంది అంటున్నారు. వాళ్ళు కూడా అది టైం పడుతుంది అంటున్నారు, మరి చేస్తానన్నారు కానీ అప్పటికి సగం పాలన అయిపోతుంది కదా. తర్వాత మళ్ళీ ప్రభుత్వం మారితే మళ్ళీ స్టార్టింగ్ నుంచి మళ్ళీ మొదలు. అది ఇప్పుడు క్లియర్ అయితే ఇప్పటికి కూడా తెలియదు అది సార్. ఐకానిక్ టవర్ దగ్గర మళ్ళీ నీళ్ళు చేరడం, అవి తోటమే సరిపోతుంది సార్ ఎప్పటికప్పుడు. మొన్న నారాయణ గారు కూడా చెప్పడం జరిగింది, గతంలో ఎటువంటి పూడికలు కూడా తీగిపోవడం వల్ల డ్రైనేజీలు అన్ని బ్లాక్ అయినాయి గత 5 ఏళ్ళలో అంటున్నారు. మొన్న విజయవాడ ఈ రోడ్లలో నీళ్లు కూడా ఆయన పర్యవేక్షించడం జరిగింది. ఎలా అనిపిస్తుంది? వాళ్ళు చేస్తున్నారు, అయ్యేది అవుతుంది కానీ ఎప్పుడు కంప్లీట్ అవుతుందని చెప్పి ఎవరికి కూడా కన్ఫర్మ్గా చెప్పలేకపోతున్నారు. అవుద్దని అయితే మాకైతే నమ్మకం లేదు.
ఎలా ఉంది సార్ మరి మహిళలకు ఇచ్చిన ఈ యొక్క బస్సు పథకం వల్ల ఏమైనా మగవారికి ఇబ్బంది ఉంటుంది అంటారా, లేకపోతే స్పెషల్ సర్వీసెస్ లాగా వాళ్ళకి సెపరేట్ చేస్తే బాగుంటుంది అంటారా? ఎందుకంటే వచ్చేదంతా పండగ సీజన్ కాబట్టి రద్దీ ఎక్కువ ఉంటుంది అంటారు. మీరు అడిగిన మంచి ప్రశ్న అండి. అయితేనంటే ఈ ఏరియా ఎలా ఉంటుందంటే ఇక్కడ మార్నింగ్ కాలేజ్ స్టూడెంట్స్ కానీ కాలేజ్ పిల్లలు కానీ మార్నింగ్ 6:30, 7 నుంచి ఫుల్ ఒకసారి ఏం లేదు 6:30 నుంచి 8 గంటల లోపు మీరు బస్సు చూడండి ఎంత రష్గా ఉంటుంది, ఎంత రద్దీగా ఉంటుందో. అంటే అందులోనే ఆడపిల్లలే ఉంటారని చెప్పి ఏం లేదు, మగపిల్లలు ఏలాడుతూ వెళ్తున్నారు. మగపిల్లలు వాళ్ళకి అర్హులు కాదా? ఒకసారి 6:30 నుంచి 8:30, 8:45 దగ్గర ప్రతి బస్సు చూడండి ఏలాడుతూ వెళ్తున్నారు. వాళ్ళకి ఏం మిస్ అయ్యారు, వాళ్ళు ఏం తక్కువ చేసుకున్నారు, వాళ్ళకి ఎందుకు పెట్టలేదు? బస్సు అనేది ఏంటంటే మీరు అందరికీ ఉపయోగపడేలా పెట్టాలి. ఆడపిల్లలకి అంటే ఆడపిల్లలకి ఇలా ఉంటారా, మగపిల్లలు అంటే ఏలాడుతూ వెళ్తున్నారు, తల్లిదండ్రులు ఎంత భయంగా ఉంటారు. పిల్లలకి పోనీ మీరు దానిలో స్టూడెంట్స్ అని యాడ్ చేసినా సరే కొంచెం హ్యాపీగా ఫీల్ అయ్యేవాళ్ళం తల్లిదండ్రులుగా మేము. అర్థమవుతుందా? అది సూపర్ 6లో ఏమైనా అందుకుంటున్నారా సార్? ఇంట్లో ఏదైనా పెన్షన్, గ్యాస్ సిలిండర్లు డబ్బులు కానివ్వండి, ఒక పక్క చూసుకుంటేనేమో కరెంట్ ఛార్జీలు, నిత్యావసర సరుకులు ధరల మట్టుకు పెరుగుతూనే ఉన్నాయి. రేపు ఆర్టీసీ పైన పడే భారం కూడా మళ్ళీ నిత్యావసర సరుకులు లేకపోతే ఇంటి పనులు ఇట్లాంటి వాటి మీద పడుతాయా? మేము గత ప్రభుత్వంలో అయితే 1500, 1000 రూపాయలు కరెంట్ బిల్లు కట్టాం. ఇప్పుడు 2,500 నుంచి 3,000 దాకా కరెంట్ బిల్లు కడుతున్నాం. మిగతా దాంట్లో తగ్గించారు, ఇందులో పెంచారు. ఏం లేదు, ఎవరి జేబులో నుంచి డబ్బులు ఎవరు తీరండి, మా దగ్గర నుంచి తీసుకొని మాకే పెట్టిస్తున్నారు. ఏం లేదు. ప్రభుత్వం అంటే ఏమైనా చేస్తున్నారు అంటే ప్రభుత్వం నుంచి వాళ్ళు, కానీ మా దగ్గర నుంచి తీసుకొని మాకు ఇస్తుంది ప్రభుత్వం వద్దా? చూస్తే రాష్ట్రంలో పరిస్థితులు ఎలా ఉన్నాయి? ప్రస్తుతం 1 సంవత్సరంన్నర దగ్గరలో ఉన్నాము. మరి ఏమంటారు? సంక్షేమం కానివ్వండి, మిగతా సంబంధించిన ఉద్యోగ కల్పన ఏమైపోయినాయి? గతంలో ఏదైతే బాగా సేవలు అందించిన వాలంటీర్ల పరిస్థితి ఏంటి? మరి ఇంకోసారి ఆలోచిస్తారా? పునరాలోచన ఏమైనా ఉందంటారా? ఏంటి తీటి కలుపు అన్నారు, వాలంటీర్కి 10,000 ఇస్తున్నారు, సంకగురి అది లేదు, జియో లేదన్నారు. అది ఒక్కటే తేల్చండి సార్, కూటమి ప్రభుత్వం కోరుతున్నది ఏం లేదు. వాళ్ళని రోడ్డు బాగా చేశారు అంతే. ఎలా ఉందన్నా చూస్తే దగ్గర ఒక పక్క నిత్యావసర సరుకుల ధరలు బాగానే ఉన్నాయి, ఒక పక్క కరెంట్ ఛార్జీలు ఎక్కువ వస్తున్నాయి అంటున్నారు. ఎలా అనిపిస్తుంది? అవి ఎక్కువ వస్తున్నాయండి, అవి వస్తున్నాయి, చేసేది ఏం లేదు అంతేను. గత ప్రభుత్వంలో ఇచ్చిన సంక్షేమాల కంటే ఈ ప్రభుత్వం ఇచ్చిన సంక్షేమాలు కూడా ఒక పక్క 6, అప్పుడు 9 ఉండేవి. మరి ఎలా ఉన్నాయి? ఆ పథకాలకి పేర్లు మార్చిచ్చారు కాబట్టి ఎలా అనిపిస్తుంది? సేమ్ అంతే కదా, ఏమన్నా అక్కడ ఏమైనా అందుకుంటున్నారా? ఈ సంక్షేమం లిస్టులు ఏమైనా వస్తున్నాయి? ఏది వాళ్ళ మామూలుగా జనరల్గా వీళ్ళు ఇచ్చిన పథకాలు, పెన్షన్ కానివ్వండి, తల్లి కొనం. మరి ఉచిత బస్సు ఎలా ఉపయోగపడుతుంది అంటారు? మహిళలకు పర్లేదా? చూడాలి. ప్రయాణంలో ఎలా ఉంది? ఏమనట్లేండి, ఆధార్ కార్డు మాత్రం ఒరిజినల్ కావాలంటే చూపిస్తే మామూలుగా 0 ఫేర్ టికెట్ ఇస్తున్నారు. ఎంత దూరం వెళ్తున్నారు, ఎక్కడ వరకు ప్రయాణిస్తున్నారు? ఇక్కడ వరకు వెళ్ళానండి, ప్రభాస్ కాలేజ్ దాకా వెళ్ళాను. టికెట్ మీద ఏముంటుంది మేడం జనరల్గా? అయ్యో టికెట్ చూడలేదండి, అంటే 0 ఫేర్. మీరు ఎంత దూరం ప్రయాణించారు, ఎంత ఆదా అవుతుందని రాసిస్తున్నారా ఏమన్నా దాని మీద? అది చూడలేదండి. ఇవాళ ఇప్పుడే నేను ఎక్కాను బస్సు. సుమారు మామూలుగా పనుల మీద నెలవారీ ఎంత తిరుగుతూ ఉంటారు? నేను తిరగనండి, మా కంపెనీ ఆటో ఉంటుంది, కంపెనీకి వెళ్తా ఉంటాను. అది సో ఇప్పుడు మామూలుగా ఏదైనా ఛార్జీల మీద వెళ్ళినా, ఎక్కడికైనా పుణ్యక్షేత్రాలకు వెళ్ళాలన్నా అవి మిగులుతాయి అంటున్నారు కదా. రేపు ఒక తిరుపతికి తప్ప మిగతా అన్ని చోట్లకే ఉందంటున్నారు కదా. మరి మిగిలితే మంచిదే కదండి ఆడవాళ్ళకి. చెప్పినట్టుగా అందులో మాలాటోళ్ళకి ఎవరు లేని భర్త లేని వాళ్ళకి ఇంకా మంచిదిగా. చెప్పినట్టుగా మేడం ఈ పథకం అమలైంది కాబట్టి దీని పేరు స్త్రీశక్తి. మహాశక్తి అని మీకు మహిళలకు 1,500 ఇవ్వాలి నెలవారు. ఈ 18,000 అంటారు సంవత్సరానికి. అది కూడా ఇస్తామంటున్నారు. నెక్స్ట్ ఎలా ఉండబోతుంది? ఇస్తే మంచిదేనండి. బాగానే ఉన్నాయి పథకాలు, మాత్రం బాగానే ఉన్నాయి. గిట్టిన వాళ్ళు గిట్టినట్టుగా చెప్తారు. సంవత్సరాల పరిపాలన అవుతుంది. మొదట పెన్షన్, గ్యాస్ సిలిండర్ వస్తుందండి. చంద్రబాబు నాయుడు పెన్షన్ ఇస్తున్నాడు, పర్వాలేదు. నా వరకు బాగానే ఉంది. మరి మిగతా వాళ్ళ సంగతి నాకైతే తెలియదు. మరి ఇటు పక్క చూసుకుంటే గ్యాస్ సిలిండర్లు కానివ్వండి, స్టోర్లో బియ్యం. గ్యాస్ సిలిండర్ రెండోది వేయలేదండి, ఫస్ట్ వేశారు. రెండోది మరి అమలైందో లేదో నాకు తెలియదు, మరి వేస్తారో కూడా తెలియదు. రేషన్ అక్కడ తెచ్చుకోవడం ఏమైనా ఇబ్బందిగా ఉందా? అదే ఇబ్బంది లేదులేండి, అంతా బాగానే ఉంది. రోడ్ల వ్యవస్థలు బాగానే ఉన్నాయా? బాగుందండి. చంద్రబాబు నాయుడు బాగానే చేస్తాడండి. బిల్లులు ఏమన్నా? ఇంకా కరెంటు బిల్లులు అంటే మాకు వచ్చేది తక్కువే. అమరావతి పనులు కూడా ఫాస్ట్గా చేద్దాం అనుకుంటున్నారు, కానీ ఒక 4 రోజుల నుంచి వర్షాలు పడుతున్నాయి కదా, కొంచెం లేట్ అవుతుంది. 2027 కల్లా కంప్లీట్ చేస్తామంటున్నారు. అది కూడా అయితే ఉద్యోగాలు కూడా వస్తాయి అంటున్నారు పిల్లలకి. మెయిన్ కావాల్సిందే అదండి, పిల్లల కోసమే కదా, పిల్లల్ని చదివించుకునేది. చంద్రబాబు నాయుడు వచ్చారంటే కంపెనీలు అవుతాయనే కదా, కంపెనీలు వచ్చినాయి అంటే పిల్లలు జాబ్లు వస్తాయనే కదా. మొన్న పడిన వర్షాలకి అమరావతికి, గుంటూరు కూడా దారులు తెగిపోయినాయి. ఆ కొండవాగు, పాలవాగు అన్నీ పొంగుతున్నాయి. పాపం కోర్టుకు వెళ్ళే వాళ్ళు కూడా తిరిగి వెళ్తున్నారు. కొంచెం ఏదంటే బంకమట్టి ఏరియా కాబట్టి ఇట్లా ఇబ్బంది ఉంటుంది, కట్టడాలంటున్నారు. సమయం పట్టినా అవుతుంది అంటారు ఈసారి ఖచ్చితంగా. అవుతుందనే నమ్మకం అండి, అవుతుంది. చంద్రబాబు నాయుడు గారు పట్టించుకుంటే ఏదైనా జరిగింది. మరి నిన్న చూసుకున్నట్లయితే అక్కడ అట్టహాసంగా ఈ స్త్రీశక్తి స్టార్ట్ చేశారు కదా,
చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు బస్సు ఎక్కారు. అక్కడేమో హిందూపూర్లో బాలకృష్ణ గారు కూడా బస్సుతో వెళ్తున్నారు. ఎలా అనిపించింది? బాగుంది. వాళ్ళు బస్సు ఎక్కడం అంటే బాగా ఉంది. కారులో తిరిగి వాళ్ళు బస్సు ఎక్కారంటే ఆశ్చర్యమే కదా. మధ్యలో ప్రభుత్వ పథకాలన్నీ కూడా అమలవుతున్నాయి. పర్లేదండి. రైట్ మేడం గారు, రైట్ అండి. చూస్తే సంవత్సరంన్నర పరిపాలన రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం చెప్పిన పథకాలు కొంచెం ఒక సంవత్సరం ఆగినప్పటికీ 1 by 1 ఇస్తా వచ్చారు. మరి ఏమంటారు సార్, గతంలో ఫాస్ట్గా అన్నీ ఇప్పుడు ఫాస్ట్గా అన్నీ, ఈ వ్యత్యాసం ఎలా ఉంది? వ్యత్యాసం అంటే ప్రజెంట్ అయితే గవర్నమెంట్ బాగుందండి. ఎలా బాగుంది అనేది నేను చెప్పాలంటే నేను అంత మేధావిని కాదు. అయితే ఏంటంటే నాకు తెలిసిన పరిధిలో నేను చెప్పగలిగినంత వరకు ఏంటంటే జరిగిన లాస్ట్ 5 yearsలో మరి ఎంతమందికి అర్థమైందో ఏంటో తెలీదు. నాకు 2 పిల్లలు ఉన్నారండి. వాళ్ళు ఇప్పుడు ఎడ్యుకేషన్ కంప్లీట్ అయ్యి వాళ్ళు జాబులు సర్చింగ్లో ఉన్నారు. అయితే రిక్షా తొక్కునేవాడు, ఆటో వేసుకునేవాళ్ళు, ఏమంటే రోజువారీ కూలి పని చేసేవాళ్ళు, వాళ్ళు ఏంటంటే వాళ్ళ టార్గెట్ ఏంటంటే రిక్షా తొక్కుని అనుకుంటాడు, నేను చదివించి నా పిల్లల్ని చదివించి ఏదో ఒక చిన్న ఉద్యోగం ఆఫీసులో పనిచేయాలనుకుంటాడు. అలాగే ఆటో వాళ్ళు కానీ, ఇలాగే రోడ్డు మీద డైలీ లేబర్స్ కానీ, ఇలా ఫ్రూట్స్ అమ్ముకునే వాళ్ళు కానీ ఎవరైనా వాళ్ళు చేసే పని వాళ్ళ పిల్లలు చేయకూడదు అనుకుంటారు. ఈ 5 years జరిగింది ఏంటంటే వాళ్ళకే నష్టం జరిగింది. వాళ్ళ పిల్లలు చదువుకొని బయటకు లక్షల మంది బయటకు వస్తారు. ఇయర్ దాటితే లక్షల మంది బయటకు వస్తారు. వాళ్ళు బయటకు వస్తే చదువులు లేవు, ఉద్యోగాలు లేవు. ఆ ఉద్యోగాలు లేకపోవడం వల్ల అంటే ఏంటి, డెవలప్మెంట్ లేక 5 yearsలో ఈ పిల్లలందరికీ వెనకబడిపోయారు. ప్లస్ ఏంటంటే ఈ ఆర్థిక పరిస్థితుల వల్ల చంద్రబాబు నాయుడు గారు కాబట్టి జరిగిన నష్టాన్ని పూడ్చడానికి ఎంతో కొంత ఈ 6 పథకాలు అని చెప్పారు కదా, ఎంతో కొంత హెల్ప్ చేయడానికి అవి ఉపయోగపడుతున్నాయి, అప్పులు చేయకుండా. మొన్న నారాయణ గారు కూడా చెప్పడం జరిగింది సార్, ఏదైతే విజయవాడ డ్రైనేజీ వ్యవస్థల గతంలో పూడికలు కూడా తీయకపోవడం వల్ల ఇట్లా నీళ్లు పొంగి పొరులుతున్నాయి. మొన్న అమరావతి చూసుకున్న 4 రోజులు పడిన వర్షాలకి కూడా కొండవాగు, పాలవాగు ఎన్ని పొంగినాయి. ఐకానిక్ టవర్లు, ఆ సీడ్ యాక్సెస్ రోడ్లు మునగడం వల్ల కొంచెం పనులు లేట్ అవుతున్నాయి అంటున్నారు. వర్షాభావ ప్రభావం కాలం ముగిసినామంటే మళ్ళీ అందుకుంటామంటున్నారు, ఇంటర్నల్ వర్క్స్ చేస్తున్నామంటున్నారు. ఎలా ఉంది సార్ ఈ విధానం? మొన్న 5 లక్షల క్యూసెక్లు కూడా టచ్ అయినట్టుందిగా ఫస్ట్ స్టార్టింగ్ మన కృష్ణా నది కూడా. ఎలా అనిపించింది? లాస్ట్ టైం వరదలు ఏంటంటే పై రాష్ట్రాల్లో కురిసిన వర్షాలు, ప్లస్ ఏంటంటే మనకి ఆంధ్రప్రదేశ్లో కూడా ఒక 2 days ఫ్రైడే సాటర్డే బాగా వర్షాలు పడినాయి. ఆ పైనుంచి వచ్చిన వాటరు, ఇక్కడ లోకల్లో పడిన వాటర్ మొత్తం కలిపి ఒకేసారి వరదలాగా మూవ్ అయినాయి. మామూలుగా అయితే ఎక్కడ నీళ్ళు అక్కడ వెళ్ళిపోయాయి. ఇక్కడ ఏమైందంటే ఆ పైనుంచి వచ్చిన వాటర్, ఈ వాటర్ మొత్తం కలిసేసరికి వరద అయిపోయింది. కొంచెం తగ్గినట్టే అంటారు 100% తగ్గినట్టే. అది ఇంకా నెక్స్ట్ వస్తుంది అనేది మాత్రం అది పుకార్లు చేస్తున్నారు కానీ ఇంకా రాదు బుడమేరు. ఎందుకంటే అప్పుడు పాత గవర్నమెంట్ వాళ్ళు చేసింది ఏంటంటే వాళ్ళు కాలువలో పూడికలు తీయలేదండి. వాళ్ళు శుభ్రంగా తీసుంటే ఇప్పుడు చేస్తున్నట్టుగా వాళ్ళు చేసుంటే నీళ్లు శుభ్రంగా వెళ్ళిపోయాయి, ఎప్పుడు వెళ్ళిపోయాయి. ఆ ఫ్లోటింగ్ తట్టుకునేది. లాస్ట్ టైం ఏంటంటే అది జరగలేదు కాబట్టి అక్కడ నీళ్ళు అక్కడ నిలిచిపోయి వరదలు అయిపోయినాయి. ఏంటంటే ప్రజెంట్ ఈ మున్సిపల్ శాఖ కానీ ఈయన నిమ్మల రామానాయుడు గారు నీటిపారుదల శాఖ 100% వాళ్ళ వర్క్ బాగుందండి. అది బాగా చూస్తున్నారు, వాళ్ళు దగ్గరుండి వర్క్ చేస్తున్నారు. ప్లస్ ఈ బస్సు పథకంలో అందరూ పాల్గొన్నారు, పవన్ కళ్యాణ్ గారితో సహా. ఒక పక్క లోకేష్ గారు కానివ్వండి, ఇటుపక్క చూసుకుంటే ఒక పక్క పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు బస్సులో ప్రయాణించారు ఉండవల్లి నుంచి. ఒక పక్క హిందూపూర్లో బాలకృష్ణ గారు కూడా బస్సు తోలడం జరిగింది, ఆయన ఉండే నివాసం వరకు. ఈ విధానంలో మహిళలకి ఆధార్ కార్డు పైన ఉచిత బస్సు ప్రయాణం రాష్ట్రం అంతా అంటున్నారు కాబట్టి ఏదైనా భారాలు మళ్ళీ ఏమైనా పెరుగుతాయి అంటారా? ఆల్రెడీ లాస్లో ఉంటుంది కాబట్టి ఆర్టీసీ సంబంధించి మళ్ళీ ఈ పథకాలకు సంబంధించి ఏదైనా ఇంటి పన్నులు లేకపోతే సామాజికంగా ఉండే నిత్యావసర సరుకుల ధరల మీద పెరుగుతాయి అంటారా? అంటే ఇప్పుడు జనరేషన్ కంటే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కలవడం అనేది 100% ఇప్పుడు వస్తున్న కొత్త జనరేషన్కి దేవుడు ఇచ్చిన గిఫ్ట్ అండి వాళ్ళిద్దరూ. నేను నా మనసుకి, మన వేరే వాళ్ళతో నాకు తెలియదు, నా మనసుకి మాత్రం దేవుడు ఇచ్చిన గిఫ్ట్ కొత్త జనరేషన్కి. మా పెద్ద వయసు అయిపోయింది, మాదేం లేదు. కొత్త జనరేషన్ కంటే వాళ్ళు నెక్స్ట్ వచ్చే జనరేషన్ కూడా వీళ్ళు అంత ప్లాన్ చేసి వర్క్ చేస్తున్నారు. అది 100% చంద్రబాబు నాయుడు గారు చేస్తారు. ఎందుకంటే ఆయన అంత తెలివిగలవాడు. ఆయనలాగా ఎవరు చేయలేరు. ఇప్పుడు ఇంత ఆర్థిక పరిస్థితి ఉండి అప్పుల్లో ఉండి కూడా మొన్న రీసెంట్గా పిల్లలకి, స్కూల్ పిల్లలందరికీ 13,000 వేశారు. ఏమంటే అప్పుల్లో ఉంది రాష్ట్రం. మరి ఆయన కాబట్టి తెచ్చి ఇవ్వగలిగాడు, వేరే వాళ్ళు అయితే ఎవ్వరు ఇవ్వలేరు. కాబట్టి అంత మేధావి ఉండటం వల్ల ఆయనకి ఇంకొక నాకు తెలిసి 100%
100 సంవత్సరాలు బతికితే పిల్లలకు ఉపయోగం అండి. రైట్ సార్, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.